హలో అండి, ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ at శ్రీరఘురామ హాస్పిటల్స్ ప్రతిపాడు. కొంతమంది ఆడవాళ్ళకి మెడ దగ్గర బాగా నల్లగా అయ్యి ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వండి మేడం, క్రీమ్స్ లాంటివి ఇవ్వండి మేడం అని వస్తారు. అయితే ఈ కండిషన్ ని అకాంతోసిస్ నైగ్రికన్స్ అని అంటారు. ఇది మెడ దగ్గర కాకుండా ఇంకా ప్రైవేట్ పార్ట్స్ లో, యాక్సిల్లా అంటే చంకల్లో, నకిల్స్ మీద, పాదాల మీద, ఎల్బోస్ మీద, నీస్ మీద కూడా రావచ్చు. అయితే ఈ కండిషన్ ఎందుకు వస్తుంది అంటే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి, అంటే నీటి బుడగల సమస్యలు, హైపోథైరాయిడిజం అన్న కండిషన్ ఉన్న వాళ్ళకి రావచ్చు. ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉన్నా, బాగా ఓవర్ వెయిట్ ఉన్నా, అంటే అధిక బరువు ఉన్నా, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లాంటివి ఏమైనా ఉన్నా, మీరు ఏమైనా మెడిసిన్స్ లాంటివి వాడుతున్నా, అంటే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ లాంటివి, స్టెరాయిడ్స్ లాంటివి, హార్మోన్ టాబ్లెట్స్ లాంటివి తీసుకుంటున్నా ఈ కండిషన్ రావచ్చు. ఒక్కొక్కసారి కొన్ని క్యాన్సర్స్ ఏమైనా ఉన్నా, అంటే ఓవేరియన్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, జెనటో యూరినరీ క్యాన్సర్స్, జిఐ క్యాన్సర్స్ లాంటివి ఏమైనా ఉన్నా సరే ఈ అకాంతోసిస్ నైగ్రికన్స్ అన్న కండిషన్ రావచ్చు. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ఇంట్లో మీరు ఎన్ని స్క్రబ్స్ వాడినా, ఫెయిర్నెస్ క్రీమ్స్ లాంటివి వాడినా ఈ నలుపు అన్నది తగ్గదు. దీనికి మీరు ఏం చేయాలి అంటే మీ బాడీలో బ్లడ్ షుగర్స్ ఎప్పుడూ కూడా కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవాలి. కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా ఉండాలి అని అంటే మీరు చాలా స్ట్రిక్ట్ గా ఎక్సర్సైజ్ చేసి డైట్ ఫాలో అవ్వాలి. అట్లీస్ట్ వీక్లీ 5 days ఎవ్రీ డే హాఫ్ అన్ అవర్ అయినా ఎక్సర్సైజ్ అన్నది చేయాలి. మీరు తీసుకుంటున్న మెడిసిన్స్ వల్ల మీకు ఈ కండిషన్ ఏమైనా వస్తుంది అనేటట్టు అయితే దానికి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ లాంటిది మీ డాక్టర్ ని కన్సల్ట్ చేసి తీసుకోవచ్చు. మీకు అండర్లయింగ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ లాంటివి ఏమైనా ఉన్నా, లేదు అదర్ హెల్త్ కండిషన్స్ లాంటివి ఏమైనా ఉంటే దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అన్నది తీసుకోవాలి. ఇంకా మీకు చూడడానికి ఇబ్బందిగా ఉంది అనేటట్టు అయితే మీ డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే మీకు కొన్ని కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ.